శివశక్తిని పొందిన అఘోర. మొదటి భాగంలో ధర్మాన్ని నిలబెట్టి దుర్మార్గులను అంతమొందించాడు. ఇప్పుడు మరొక మహాశక్తి కాళిక దండకం అనే శక్తిని పొందేందుకు భీకరమైన శత్రువులు పునరాగమనం చేశారు. ఈసారి ప్రతినాయకుడు భైరవేంద్ర ఆది పినిశెట్టి. అతను చీకటి మంత్ర విద్యలో ప్రావీణ్యం పొందినవాడు. శివ తాండవం. అఖండ తన గ్రామంలో ధర్మ మార్గాన్ని చాటుతూ ఉంటాడు. కాని కొండల ఆవరణలోని కాళిక పీఠం అనే పవిత్ర స్థలం శత్రువుల కన్నుపడుతుంది. భైరవేంద్ర ఆ స్థలాన్ని చేజిక్కించుకుని కాళిక దండకం అనే మంత్ర శక్తిని పొందాలనుకుంటాడు. ఈ మంత్రాన్ని పొందితే 100 సంవత్సరాల ఆయుష్షు, అపరిమిత శక్తి వస్తాయని చెప్తారు. కాని ఆ పీఠాన్ని రక్షించేది అఖండ తపస్సు. చీకటి మూకలు. భైరవేంద్ర తన చీకటి మంత్ర విద్యతో గ్రామాన్ని తాకడం మొదలు పెడతాడు. చిన్నపిల్లలు మాయమవడం, పొలాల్లో మూకుమ్మడిగా పశువుల మరణం, రాత్రిళ్లు గ్రామంలో భయానక శబ్దాలు, ఇవన్నీ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తాయి. అఖండకు తెలుసు ఇదంతా భైరవేంద్ర పనే అని. అతను శివ తపస్సులోకి వెళ్తాడు. ఓం నమఃశివాయ మంత్రంతో ఆ శక్తులను ఎదుర్కొనే సిద్ధంగా ఉంటాడు. శక్తుల సమరం. భైరవేంద్ర తన గురువు కపాలముని సహాయంతో అఖండపై దాడి చేసేందుకు సిద్ధమవుతాడు. అఖండ తాంత్రిక శక్తుల కంటే ధర్మ బలం గొప్పదని నమ్మి ముందుకు సాగుతాడు. అఖండ, భైరవేంద్ర మధ్య ఒక శక్తివంతమైన పోరాటం జరుగుతుంది. అఖండ ధర్మం నిలబెట్టాలంటే మృత్యువు కూడా వెనకడుగు వేయాలి. అఖండ తాండవ నృత్యంతో శివశక్తిని ఆవాహన చేసుకుంటాడు. భైరవేంద్ర తన మంత్ర విద్యతో ప్రతిఘటన చేస్తాడు. కాళిక దండకం. ఈ యుద్ధంలో అఖండ భైరవేంద్రను ఓడించడానికి చివరికి కాళిక దండకం శక్తినే మంత్ర రూపంలో ఉపయోగించాల్సి వస్తుంది. కాని దాన్ని తప్పుగా వినిపించినవాళ్లు సజీవ దహనం అవుతారు. అఖండ తన శక్తి, ధైర్యం, భక్తితో దాన్ని విజయవంతంగా జపించి భైరవేంద్ర శక్తిని నాశనం చేస్తాడు. ముగింపు. గ్రామం మళ్లీ శాంతి సాధిస్తుంది. అఖండ చివరిగా చెప్తాడు, అధర్మం ఎప్పుడూ నాశనం కావాల్సిందే, ధర్మం నిలబడాల్సిందే. సినిమా శివ తాండవంతో ముగుస్తుంది. హర హర మహాదేవ, జై భోళే అన్న నినాదంతో ప్రేక్షకులలో శక్తి, భక్తి కలుగుతుంది. MDM Gaming Peddapalli Naresh. Friends, subscribe to my channel. Thanks for supporting.